ఒకటి ఇంకోసారి ఇటువంటి పని చేయకు. ఇప్పుడు ఏదో జ్వరంతో పోయింది, ఇంకోలైతే నేను చెప్పు దెబ్బలు కొడుతున్నారు. ఎందుకేనా ఏ రాత్రి మంది ఎక్కువైంది, 2 పెగ్గులు తాగేసరికి అది కనబడేసరికి అంత రెక్క పెట్టిన తలుగు తెంపిన తినపోతే లెక్క ఏ గడ్డి మీద పడితే ఆ గడ్డి మీద పడతారా? ఏ అన్నా నేను కూడా చెప్పిండే వద్దు వద్దని, నా మాట అసలుకే వినలేదు. ఇప్పుడు చెప్పే స్వప్న లచ్చిబిడ్డ పెళ్లి గురించి. నిన్న అన్న వచ్చిందని సగం లాపినావు కదా. ఏం పెళ్లి వదిన దిక్కు వాళ్ళ పెళ్లి పోకుండా అయిపో. అయ్యో గట్లన పడతవి, పెళ్లి మంచి గాలేదేంది? నేను కూడా బల్వీటికి మా ఆయన పోదాం అంటే పోయినా. పోతే ఏం పాడైంది? తిండి చక్కగా ఉన్నదా, మన చక్కగా ఉందా? బగారన్నం వండలేదా, మటన్ పెట్టలేదా? బగారన్నం వండిర్రు, దొడ్డు బియ్యమే. మటన్ వండిర్రు, ఉడకనే ఉడకలేదు. 11కి పెళ్లి అయితే 2కి బువ్వ పెట్టిర్రు. ఆ పాట అన్నానికి ఎనుకొల్లకు అన్నం వందలే కూర అందలే. గలచ్చి మొన్న నాకు కలిసి బాగా బడాయి కొట్టింది. పెళ్లికి మస్తు మంది వచ్చిండ్రు, 8 మేకలం కోసినామని చెప్పింది. ఆ ఎరక తినే మొగది 8 మేకలు కోసిందా? దాని బడాయి పాడుగాను.